ఫ్రెండ్స్, ఈరోజు ఒక సింపుల్ ప్లాంటెడ్ ఎక్వేరియం నేను సెటప్ చేస్తున్నానండి. ఇది జస్ట్ నార్మల్ ఒక బంకమట్టితో చేస్తున్నాను. అంటే ఇది ఎక్స్పెన్సివ్ సాయిల్ కన్నా ఎక్వాటిక్ సాయిల్ కన్నా ఇది బెస్ట్ అనమాట. ప్లాంట్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఫస్ట్ ఇది ఒక ఎక్స్పెరిమెంట్ కింద తీసుకోండి, ఒక లెసన్ కింద. ఆ తర్వాత మీరు హైటెక్ ప్లాంటెడ్ ట్యాంక్ కింద మీరు సెటప్ చేసుకోవచ్చు. ఒక బిగినర్కి ఇది ఒక మంచి ఎక్స్పెరిమెంట్ అండి ఇది. సో అందుకే నేను ఒక మట్టితో చేస్తున్నాను. ఇది బంకమట్టి అంటారు. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఎవరైనా ప్లాంటెడ్ ఎక్వేరియం సెటప్ చేయాలి అనుకుంటే యూట్యూబ్లో అక్కడెక్కడ చూసి ఆక్వాటిక్ సాయిల్ కొనుక్కుంటూ దానికి CO2 అవి ఇవి అని కొని మనీ వేస్ట్ చేయకుండా ఒక సింపుల్ ప్రాసెస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బంకమట్టి తీసుకొని ఫస్ట్ ఒక లేయర్ వేసుకున్నాను. ఆ తర్వాత నేను రివర్ సాయిల్తో టాప్ సాయిల్ కింద నేను ఇలాగ కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్. చాలా నెమ్మదిగా నేను సాయిల్ వేసి చేస్తున్నాను. సో ఈ రకంగా నేను రివర్ సాయిల్ వేసి టాప్ సాయిల్ కింద వేసుకొని నేను కవర్ చేస్తున్నాను. ఈ ప్లాంట్ నేమ్ నాకు తెలియదు ఫ్రెండ్స్. నేను ఎక్వేరియం ప్లాంట్స్ కొనేటప్పుడు ఇది ఒకటి నాకు ఎక్స్ట్రా వచ్చింది. ఈ నేమ్ తెలీదు. ఎవరికైనా తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి ఈ ప్లాంట్ నేము. రూట్ కూడా సరిగ్గా డెవలప్ అవ్వలేదు. సో ఇవి నేను ఓన్లీ అమెజాన్ స్వార్డ్ ప్లాంట్ మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ అమెజాన్ ప్లాంట్ వచ్చేసరికి ఇది ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఫ్రెండ్స్. ప్లాంట్ చాలా బాగుంటుంది. ఓన్లీ నేను అమెజాన్ స్వార్డ్ మాత్రమే యూజ్ చేశాను ఈ ట్యాంక్కి. యాక్చువల్లీ ఈ ట్యాంక్ సెటప్ వచ్చేసరికి నేను పోలార్ ప్యారెట్ ఫిషెస్ ఉన్నాయి కదా, వైట్ పోలార్ ప్యారెట్ ఫిష్, దానికోసం అనేసి నేను సెటప్ చేస్తున్నాను. ఆ పేరు వచ్చేసరికి బ్రీడింగ్కి రెడీగా ఉన్నాయన్నమాట. అది కూడా మీకు అప్డేట్ ఇస్తాను. సో రాక్ కూడా పెట్టాను. ఈ రాక్ వచ్చేసరికి రివర్ రాక్ అనమాట. ఈ రివర్స్లో ఎక్కువగా దొరుకుతుంటాయి ఈ రాక్. ఎక్స్పెన్సివ్ రాక్స్ లైక్ డ్రాగన్ స్టోన్స్, సిరియో స్టోన్స్, ఇలాంటి స్టోన్స్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్. ఇది అయితే రివర్ రాక్, రివర్స్లో దొరుకుతుంది. న్యాచురల్ రాక్ అనమాట. మీరు చూసినట్లయితే ఈ రాక్ షేప్ కూడా డ్రాగన్ స్టోన్ టైప్ వచ్చింది. ఇది ఫుల్ అండ్ ఫైనల్ సెటప్. ఇప్పుడు నేను వాటర్ పోర్ చేస్తున్నాను, వాటర్ ఫిల్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే వాటర్ ఫిల్ చేసేటప్పుడు ఒక చిన్న కిందన ఏమైనా కవర్ పెట్టి ఫిల్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే డైరెక్ట్గా వాటర్ వేసినట్లయితే టాప్ సాయిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది, కింద ఉన్న మట్టి కూడా బయటకు వచ్చేస్తుంది. అందుకే నేను జాగ్రత్తగా కవర్ పెట్టి వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది ఫుల్ అండ్ ఫైనల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్. క్వశ్చన్స్ ఏమైనా అడగాలనుకుంటే అడగొచ్చు. ఇది నా పోలార్ ప్యారెట్ పేరు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.